సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు గురు గేమింగ్. సో ఈరోజైతే మనము మన జీటీఏ లాంటి లాస్ ఏంజల్స్ క్రైమ్ అయితే ఆడబోతున్నాము. సో మీకు గ్యాంగ్స్టర్ వేగస్ అవేవి అంటే లైక్ గ్యాంగ్స్టర్ న్యూ ఆన్లైన్ అవేటివి ఎపిసోడ్స్ రావి అని ఏమనుకోకండి, గేమ్లో చిన్న ప్రాబ్లం ఉంది. సో నేనైతే కొంచెం వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నా. సో ఈరోజైతే మనము మన ఓన్ ల్యాండ్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం. అంటే ఒక చిన్న బేస్ మాదిరి, లైక్ ఆన్ రోడ్ మీద, లైక్ ఎట్లా చెప్పాలో తెలీదు, ఒక డెజర్ట్లో శాండ్లో క్రియేట్ చేద్దాము. సో ఇదైతే చాలా బాగుంటుందని అనుకుంటున్నా. సో గైస్, ఇన్ని రోజులు వీడియోలు అప్లోడ్ చేయలేని కారణం నాకు కొంచెం టెస్ట్స్ అవన్నీ ఉన్నాయి. సో నేనైతే క్యారెక్టర్ చేంజ్ చేసుకున్నా. చూడండి, ఈ క్యారెక్టర్ చూస్తుంటే ఎవరెవరికి ఏమనిపిస్తుందని చెప్పండి. సో నాకైతే GTA 5లో లెస్టర్ మాయ అయితే గుర్తొస్తుండో. సో ఎస్ గైస్, మనమైతే ఒక వెహికల్ని అయితే తీసుకుందాం ప్రస్తుతానికి. సో నేనైతే ఒక పికప్ ట్రక్ లాంటిది ఉన్నింది కదా, అంటే మన మ్యారోకో ఏదో ఉంది పేరు. సో దాన్ని అయితే ఆర్డర్ చేసుకుంటున్నా. సో ఇటైపోద్దు, కాస్త దూరంగా పోదాము. ఒక్క నిమిషం గైస్. సో గైస్, మీరు చూడండి, ఇది ఫస్ట్ పర్సన్ వ్యూ. ఎవరైనా కొత్తగా ఉంటే చూడండి, అచ్చం రియలిస్టిక్గా ఉంటుంది. సో మనోడికైతే మెడకాయ వంచడం కుదరదు. సో బండి అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసిండు. సో గైస్, కాస్త వాల్యూమ్ తగ్గిస్తా, ఎందుకంటే గైస్ నేను రికార్డ్ చేసేది మొబైల్లో కాబట్టి కాస్త వాయిస్లో అవన్నీ మీకు క్లియర్గా వినపడకపోవచ్చు. సో అందుకోసం బా బూస్టర్స్ అయితే అద్దరిపోయినాయి గైస్. చూడండి, చూసారా మొత్తం. సో యా, ఇక్కడ సరిపోద్ది మన బేస్. సో ఇది కాస్త పైకి పెట్టేసి దిగుతా. సో ఫస్ట్ అయితే నేను ఒక ల్యాంప్ అయితే చేసుకుంటా. సో ఎట్లా అంటే, పైన ఒక క్యూబ్ షేప్ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేసి ఫుల్ కిందకి రావాలి. ఇది ఇదిగోండి, స్ట్రీట్ లైట్ ఆన్ చేస్తా. ఒకటి ఈడ, ఒక నిమిషం, మన బండి ఈడ ఉందా, స్ట్రీట్ లైట్ ఈడ పెడతా. అండ్ ఇంకోటి వచ్చి ఈడ పెడతాను. సో మనకైతే వెలుగు కోసం కాస్త పర్వాలేదు, భలే ఉంటుంది. అంటే లైక్ సరిపోద్ది మనకు. యా, బండి అయితే నేను సెంటర్లో పార్క్ చేస్తా గైస్. అంటే అదేం లేదు గైస్. ఓ నో, పోల్ అయితే డిస్ట్రాక్ట్ అయిపోయింది. సో ప్రస్తుతానికి బండి అయితే ఇట్లా పెట్టా. సో ఇంకొకసారి పోల్ని ఇది చేసుకుంటా నేను. ఎస్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి సరిపోయింది. సో గైస్, ఎవరు ఏం పిచ్చని అనుకోకండి, ఎందుకంటే నేనైతే ఇప్పుడు కామెడీ చేయబోతున్నా. అంటే లైక్ వెలుగుల కోసం ఎవరైనా స్ట్రీట్ లైట్ పెట్టుకుంటే, నేనైతే సిగ్నల్ లైట్ పెట్టుకోబోతున్నా. ఇదో చూడండి, వెలుగు కోసం అంతే గైస్. చూడండి ఎంత పవర్ వస్తుంది. సో ఇటు ఒకటి పెట్టుకుంటా, అండ్ అక్కడ ఒకటి సరిపోయింది గైస్. సో ఇప్పుడైతే నేనేం చేస్తా అంటే, ఇక్కడ ఒక ఫర్నిచర్ని అయితే స్పాన్ చేసుకుంటా. సో ఫర్నిచర్, యా, ఒక ప్లాస్టిక్ టేబుల్. ఇట్లా వచ్చిందా, పర్లేదు గైస్. నేనైతే ఇటువైపు వస్తుంది అనుకున్నా. అండ్ ఇటువైపు పక్కలో వచ్చి ఒక వుడెన్ టేబుల్. సో గైస్, ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక సెంటర్ లైక్ ఒక చైర్ని అయితే బిల్డ్ చేసుకుంటా. ఇక్కడ చైర్ ఎక్కడ గైస్? ఒక్క నిమిషం దొరికేసినట్టు. దొరికేసినది నా బట్ట. సో నేనైతే వుడెన్ చైర్ని అయితే స్పన్ చేసుకుంటా.
సో ఇట్లా అంటే లైక్ వెహికల్ ఫేసింగ్గా ఇట్లా ఉండాలని గైస్. ఇందులో నేనైతే డైరెక్షన్స్ ఎటువైపు అని ఇది చేసుకోలేను గైస్. సో ట్రై చేస్తా అంటే ఇటువైపు ఇట్లా ఇట్లా పెట్టుకోనికి. యా ఇక్కడ కదా. సో గైస్ నాకైతే ఇందులో ఒట్టి స్పాన్ చేయడం మాత్రం వచ్చు. అవును అది కానీ మళ్ళీ అట్లానే వస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఎల్ఈడి టీవీని అయితే వేసుకుంటా గైస్. అంటే యూజ్ చేయడం కుదరదు అనుకోండి, కానీ జస్ట్ ఫర్ అ బేస్ అంటే లైక్ ఒక లుక్ ఉండాలి కదా. ఎస్. అండ్ నేనైతే ఇప్పుడు కొన్ని మందు బాటిల్స్ ఒక నిమిషం యా ఇదిగోండి అదిరిపోయింది కదా చూడండి. కాస్త టీవీ అయితే ఫ్లోటింగ్లో ఉంటుంది చూడండి. అండ్ సైడ్లో ఇక్కడ ఒక కాఫీ కప్ పెట్టినట్టు ట్రై చేస్తే. సో అవన్నీ అయితే మీకు ఫస్ట్లోనే దొరికేస్తాయి గైస్. సో ఇదిగోండి ఏదబ్బా ఇదిగోండి గైస్. సో నేనైతే ఈ గ్లాస్ నేను స్పాన్ చేస్తాను, ఎందుకంటే మన ఎల్ఈడి టీవీకి అయితే ఎక్కువ గ్యాప్ వచ్చేసినది కదా. సో గ్యాప్ని అయితే కవర్ చేసుకోనికి సో చాలా గ్లాసులు పడతాయి అట్ట పడితే అట్ట. అండ్ ఇటువైపు ఈ టేబుల్ మీద అయితే నేను మందు బాటిల్స్ పెడతా. సో ఇటువైపు ఒక కౌంటర్ పెట్టుకుంటా గైస్. సో ఇక్కడ కాఫీ ఎస్ ఇంత పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు ఒక మందు బాటిల్స్ అయితే ఇది చేసుకుంటా. సో ఏం లేదు గైస్, ఒక బాటిల్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి దొరికేసినది నాకు. ఒక్క నిమిషం ఈ దగ్గరకు లేకపోతే అన్ని పటాపట్ అంటే అదిగోండి ఎన్ని బాటిల్స్ వచ్చినాయా. వా సూపర్ గైస్, భలే సెట్ అయినాయి కదా. సో ఇంకొక 4 సెట్ చేస్తా. 4 యా సెట్ అయినాయి గైస్. అండ్ ఇప్పుడు నేనైతే ఒక వాచ్ టవర్ లాంటిది సెటప్ చేసుకుంటా. అంటే జస్ట్ ఏంలే మనకు ఒక క్యాజువల్ లుక్ కోసం అన్నమాట. ఏంది యాదరా ఒక్క నిమిషం గైస్, అంటే అది కాస్త సో గైస్ ఏమనుకోకండి, అంటే నాది కాస్త ప్రాబ్లం అయింది. సో బిల్ బోర్డ్ డబుల్ సో ఇదే అనుకుంటా. యా ఇదే గైస్. సో మన బేస్ ఒరే గైస్ నా బాటిల్ అన్నీ పగిలిపోయినాయి గైస్. ఇటు చూడండి, ఒక్కటి కాదు ఒక 4-5 పోయినాయి ఆల్మోస్ట్. సో నేనైతే ఇందులో మనకు ఫీచర్స్ ల్యాడర్స్ కూడా ఎక్కొచ్చు. అదిగో చూడండి మెల్లింగ్ ఎక్కుతుండే, నేను స్పీడ్కి పోతా. సో పైన అయితే ఒక సోఫా, మళ్ళా ఇదే మన ఏంది స్పాట్ లైట్ వేసుకోవాలి. అదే స్టేడియంస్లో లేకుంటే పెద్ద పెద్ద స్టేజ్ల్లో ఉంటాయి కదా, గట్లాంటివి అన్నమాట. ఒక్క నిమిషం. సో గైస్ అవైతే ఏడ్నే ఉన్నాయి. ఒక్క నిమిషము, అంటే ఎతికి కాస్త టైం పడుతుంది. చూడండి పవర్ ఎంత ఉంటుందో వీటిలో. ఒక్క లైట్తోనే ఆల్మోస్ట్ పని అయిపోద్ది అనుకోండి. కానీ మనకు కలర్ఫుల్గా కావాలి కదా. సో పాయింట్ లైట్ వేసుకున్నా. అండ్ ఇటువైపు ఒకటి పెట్టుకోవాలని అనుకుంటున్నా, కానీ వెల్త్ ఎక్కువైపోయింది. అదిగోండి చూసారా. సో నేనైతే ఇక్కడ సోఫా చంక్ అని ఉంటుంది ఓకే. సో దాన్ని అయితే స్పాన్ చేసుకోవాలి, లేకుంటే మనోడు పైపుల మీద నడిచేటప్పుడు పడిపోతాడు. యాడియా సోఫా, ఇది సోఫా చంక్ అని ఉంటుంది ఇదో.
నేనైతే ఈ ల్యాడర్ మీద ఇది చేసుకుంటా. అంటే ఏం లేదు గైస్, జస్ట్ ఫర్ సపోర్టు. లేకపోతే మనకు ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఉండదు. చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఉంది కదా, చూసిండ్రా మొత్తం రక్తం నెత్తి కారిపోయింది మనోడికి. సో గైస్, మన బండిని రిపేర్ చేసుకుంటా. అంటే మనకు ఒక క్రేజీ లుక్ అయితే ఉండాలి కదా, దానికోసం అన్నమాట. వారేవా వాటర్ టైమింగ్ గురించి మంచిగా వాన పడుతుంది. సో మనమైతే ఇప్పుడు సినిమాలో చూపించినట్టు మందు కొడతాము. అంటే మందు కొడదాం. ఎట్లా అంటే లైక్ బండి మీద కూర్చొని కొడతారు కదా, అట్లా. ఆ బండిలో అయితే మనం చేయాలి, కానీ ఏదో కుదరట్లేదు. గ్రీన్ గైస్. సో ఇదిగోండి, ట్యాక్సీ మీద ట్యాపింగ్ చేసేసినాను. ఇక్కడ బండ్లు సెలెక్షన్ ఉంది, కానీ నాకు బండ్లు అవసరం లేదు. సో వర్షాన్ని అయితే ఆపేస్తా. సో ఎస్ అండ్ ఎస్ గైస్, ఇస్మార్ట్ శంకర్ పార్ట్ 2 కోసం ఎవరు ఈగర్గా వెయిట్ చేసుకుని ఉన్నారో కామెంట్ చేయండి. సో చూడండి, మనోడైతే మంచిగా మందు కొడుతుండు. వి షుడ్ నాట్ డిస్టర్బ్ హిమ్. ఫుల్గా ఎక్కేదాకా కాస్త ఆగదాం, తర్వాత బేస్లో మంచిగా పనుకుందాం పైనకి పోయి. నాకు సో గైస్ ఏమనుకోకండి, మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసినాడు. సో గైస్, మొన్నటికైతే ఫుల్గా ఎక్కేసినది. బండి మీద కూర్చోబెడదాము. ఒక నిమిషం. మందు బాటిల్ పారేసిండు. అదో చూడండి, ఫుల్గా ఊగేస్తుండు. మీకు పెద్ద కెమెరాలో చూపిస్తే ఎట్టుగా కనబడుద్ది. సో నాకైతే ఈ లుక్ అదిరిపోయింది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎన్నో వీడియోస్ చేసిన, కానీ ఇట్లాంటి లుక్ ఏది ఇవ్వాల. వెనక్కి తిరిగి కూర్చోసామే. ఇట్లా కాదు, ఇట్లా. గైస్, ఇందులో వాడు తాగుతాడు కదా, అప్పుడు కంట్రోల్ చేసేది మనకు కాస్త కష్టం అయిపోద్ది. అది చూడండి. దిగేద్దాము. సో ఇక్కడ కూర్చుందాం. చూడండి, మనోడికైతే కంట్రోలింగ్ ఫుల్ హెవీ అయిపోద్ది. ఎందుకంటే ఎక్కువ తాగేసిండు మనోడు. అది చూడండి, తలకాయ అక్కడ అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. సో ల్యాడర్ ఎక్కుతాడేమో చూద్దాము. ఆల్మోస్ట్ లేదని నా అభిప్రాయం. ఇంత తాగిన తర్వాత ఎక్కుతాడు గైస్. ఓ నో, ఎక్కుతాడు గైస్. సో మనం అయితే పోయి కాసేపు అనుకుందాము, లేకపోతే మనోడికి తోలు తీరిపోద్ది ఇవాళ. గైస్, మనోడు మంది ఎక్కువైనప్పుడు రిలాక్సేషన్ ఎక్కువ తీసుకుంటాడు. అంటే లైక్ టైం ఎక్కువ తీసుకుంటాడు. చూడండి. ఓ నో 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 సచ్చిండ్రా. ఓ బాగా అయిపోయినాడు. లేదు గైస్,
కాస్త మత్తు అయితే దిగింది మనోడికి. సో ఎస్ గైస్, మనోడికైతే మందు కాస్త లైట్గా దిగుతోంది. సో ఎందుకంటే ఆడ హెచ్పి చూడొచ్చు కాస్త మెల్లింగ్ లైక్ ఎక్కువ అవుతుంది కదా. సో మందు తాగినప్పుడు చాలా నిదానంగా అవుతుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ తాగేసినాము, ఫుల్ కిక్లో ఉన్నాం కదా, ఐ మీన్ మనోడు. సో అందువల్ల కాస్త అంతే. ఒరే 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 సచ్చినాం రా సామె అనుకుంటూనే ఉన్నా గైస్, కానీ అనుకున్నట్టు జరుగుద్దని అనుకోలేదు. సో మనోడికైతే మొత్తం దిగిపోయింది. సో గైస్ మనమైతే బైక్ ఆర్డర్ చేస్తుంది ఎందుకంటే మరీ లెంత్ అయిపోద్ది వెళ్ళనికి. అట్లా బైకు ఓకే ఇదండి. గైస్ మనం వచ్చిన స్పీడ్కి మన బల్క్ అయితే ఎగిరిపోయింది. అటు చూడండి, షిట్ దేవుడా, అదృష్టానికి ఒక్క బాటిల్ కూడా వేస్ట్ కాలేదు. సో నాకైతే ఈ బాటిల్స్తో ఇంకా పని లేదు కాబట్టి సో ఈ గ్లాసులను కూడా పలకూడదమా? ఎస్. సో ఎస్ గైస్, మనమైతే బేస్ని డిస్ట్రక్ట్ చేయడానికి కుదరదు. సో గైస్ పైన చూసుకొని వద్దాం ఒకసారి. వావ్ అదిరిపోయింది గైస్. మనకి అంటే మనం ఒక పని చేయొచ్చు గైస్, ఊరిక కింద బేస్ చేసుకునే బదులు ఏడ చేసుకోవచ్చు. ఇట్లాంటి సోఫా చంకులు కావచ్చు, ఇట్లాంటివి వేసుకుని హాయిగా పడుకోవచ్చు. మనోడు కంఫర్ట్ లేదు గైస్, ఇది కొంచెం చెప్పేయచ్చు చూడండి. సో గైస్ ఎంతసేపు మొత్తం క్లాసిక్ చాలు. సో ఎక్కడైతే మనం డైరెక్ట్ యాక్షన్కి అయితే వెళ్ళిపోదాం గైస్. సో యాజ్ యూజువల్ జాంబీ మోడ్ పోతామని అనుకోమాకండి. సో ఈసారి అయితే కాస్త కష్టంగా ట్రై చేద్దాం. అంటే ఇక్కడ ఎనిమీస్ బిల్డింగ్స్ మీద ఉంటారు కదా, సో వాళ్ళని అయితే మనం స్నైపర్తో షూట్ చేయాలి. ఈజీ 5 మందే కదా, ఈజీ అనుకోవచ్చు, కానీ కొంతమంది ఏడాడ దాక్కుంటారో మనకు తెలియదు కదా. అదిగోండి బండి కూడా వచ్చేసినది. ఏమన్నా షూట్ చేస్తుంటారు ఇక్కడ. అదిగోండి
వాడైతే అవుట్. సో ఎస్, ఇద్దరు డౌను, ఇంకా ముగ్గురు ఉన్నారు. సో కింద ఉంటే ఈజీ గైస్, సో పైన ఉంటే మనకు చాలా గ్లిచ్ వచ్చేది వచ్చి. వావ్, తిరిగిపోయిందిగా. బిల్డింగ్స్ ఎవరు లేరా ఏంటని నా డౌట్ గైస్. యాడ్నో ఉన్నారు గైస్, నాకైతే కనరాట్లేదు. యాడ పైన టాప్ ఆఫ్ బిల్డింగ్ అంటారా? సో నాకైతే ఇంకా ఒకే దారి ఉంది. సో నైట్ మోడ్కి చేంజ్ చేసుకుంటా. సో బుల్లెట్ని ఇది చేసుకోవాలి. అదిగోండి, ఇప్పుడు వస్తారు నా బిడ్డలు. సో అక్కడైతే అవుట్ అయినాడు, అంటే లైక్ ఎగ్జిట్. సో గైస్ నెక్స్ట్ ఇంకా ఇద్దరు ఉన్నారు. ఒక్కడు సో యాడ దొరుకుతాడో చూద్దాం గైస్. యాడ్ రాస్తాను వచ్చాడండి పెద్ద మనిషి. పైన ఉన్నాడు, డార్క్గా ఉన్నాడు, ఏం కనబడదు కూడా. పని చెప్పండి, ఇటేస్ నుంచి వద్దాం అంటే రన్నింగ్ ట్రై చేద్దాం. కానీ వాడు కవరేజ్ చేయడానికి మనం దొరుకుతామా అన్నది నా డౌట్ గైస్. ఇప్పుడు ఆడ ఉన్నాడు గైస్, హెవీ కన్ఫ్యూజ్ చేస్తున్నాను అయితే, ఇంకా లాభం లేదు. లైట్ని ఎందుకు బాగా పగలగొట్టినాను అంటే వాడు బ్రిలియంట్ గై కదా.
అంతా కన్ఫ్యూజ్ చేద్దామని అట్లా చేసిన. ఇప్పుడైతే నేను వెల్చర్ తీసుకుంటా. అంటే రైన్ కదా, రైన్లో చేస్తూ మనకు విండ్ అయితే డైరెక్షన్ కన్ఫ్యూజ్ చేస్తుంది. ప్లస్ మనకు ఎక్కువ బెనిఫిట్స్ అంటే ఏముండవు. సో యా, ఇప్పుడు నేవ్ గైస్ ఏదో తలకమాల పని చేద్దాం అనుకుని అంటే లైక్ ఒక స్టంట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు చేద్దాం. ఈ బిల్డింగ్ ఎక్కగలుగుంటే బాగుండేది గైస్. సో ఎక్కుదామని ట్రై చేస్తే కుదరదు. అటువంటి తోసేస్తుంది. సో గైస్ ఇది కుదరని పని. సో కానీ కష్టమైందే, కుదురుతుంది కానీ కష్టం. సో గైస్ మన బేస్ అయితే ఎట్లా ఉందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. సో నేనైతే సింపుల్గా క్రియేట్ చేసిన అంతే, కానీ ఆ టేబుల్ డైరెక్షన్స్ అన్నీ కాస్త రాలేదు నేను అనుకున్నట్టు. ఒక్క నిమిషం బండి తీసుకుని పోతా. సో గైస్ మన బేస్ అయితే ఎట్లా ఉన్నదో అట్లే ఉంది. సో బాటిల్స్ అయితే నేను అని షూట్ చేసిన, కానీ మళ్ళా అది వచ్చినాయి, పర్లేదు. సో గైస్ సో మన బేస్ ఎట్లుంది అని మన టవర్లో మన సెట్టింగ్ అంతా ఎట్లుందో చెప్పండి ఒకసారి. సో గైస్ ఇంకేం లేదు గైస్. సో ఇవాళకి వీడియో ఇంతే. అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో మీద నాకు అంత హోప్స్ ఏం లేవు, కానీ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వీడియోని చూసి లైక్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం పక్కాగా ఒక ఫ్రీ ఫైర్, నెక్స్ట్ వీక్ ఫ్రీ ఫైర్ అండ్ గ్యాంగ్స్టర్ యొక్క కంటిన్యూయింగ్ ఎపిసోడ్స్ అయితే వస్తాయి. సో ఎస్ గైస్, ఇది వచ్చి మనకు చిన్న గ్యాప్ అయింది కదా, సో దానికోసం అయితే అప్లోడ్ చేసిన నేను వీడియో. సో ఎస్ గైస్, థ్యాంక్ యూ. Thanks for watching. Meet you in next video guys.